ఇదే స్టేజ్ మీద మేము ఇక్కడ బేబీ ట్రైలర్ రిలీజ్ చేసాం. ఆ మెమరీస్ గుర్తొచ్చినాయి యాక్చువల్లీ. ఇక్కడే కూర్చొని అందరం ఆ రోజంతా మొత్తం నైట్ అంతా మేల్కొని వచ్చి ట్రైలర్ ఏం చేసామో ఏం గుర్తులేదు అన్నట్టుగా వచ్చి చేసాము. మళ్ళీ ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఇట్లా మూడేళ్ల తర్వాత రాత్రంతా వర్క్ చేసి చెన్నై లవ్ స్టోరీ ఈ సినిమా టీజర్ లాంచ్కి రావాల్సి వచ్చింది. అందరిది ప్రతి సినిమాకి అవే కష్టాలు. కానీ ఇట్లా కొత్త వాళ్ళందరూ కలిసి పనిచేస్తుంటే మళ్ళీ ఆ హృదయకాలం రోజులన్నీ గుర్తొస్తుంటాయి. ఒక గెస్ట్ కోసం వెతుక్కుంటాం, ఎవరో ప్రమోట్ చేస్తారని వెతుక్కుంటాం. బాగుంటుంది గెలిచినప్పుడు ఇలాంటివన్నీ. సో అందరికీ రాజశేఖర్ వర్మ గారికి ఆల్ ది బెస్ట్ సార్. అంటే ఒక శుక్రవారం అన్ని ముక్కలు మారిపోతాయి. ఆల్ ది బెస్ట్. మన హిట్ కొట్టాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. అండ్ హరిహరన్ గారు చాలా బాగుంది సార్, నిజంగా బ్యూటిఫుల్ ఉంది, నాకు బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా అబ్సెషన్, చిన్న సినిమా 1000 కోట్లు. సో అండ్ హారర్ సినిమాకి మంచి ట్రెండ్ నడుస్తుంది. ఇందాక గీత గారు చెప్పినట్టు పొలిమేర లాగా, ఈషా లాగా, మంచి విరూపాక్షలాగా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రితిక ఆల్ ది బెస్ట్. అండ్ మీకు ఆల్ ది బెస్ట్. అండ్ నాకు బాగా నచ్చింది, నేను ట్రైల్ అయిపోగానే మ్యూజిక్ ఎవరు చేశారు, సౌండ్ డిజైన్ ఎవరు చేశారు, ఇట్లాగా అమేజింగ్ అండి. అసలు అంటే ఇక్కడ కూర్చుంటే అదురుతుంది ఇట్లాగా మ్యూజిక్కి. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఏ న్యూ స్మాల్ ఫిలిం కే మ్యూజిక్. అండ్ ప్రొడ్యూసర్ సార్, మీ గురించి ఇప్పుడే విన్నాను, లైక్ ఇప్పుడే ఆర్మీలో వాళ్ళకి 85 years old, ఎయిర్ ఫోర్స్, యా. అండ్ వింగ్ కమాండర్. అండ్ ఆల్ ది బెస్ట్ సార్, లైక్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ న్యూ పీపుల్. అండ్ సార్ ప్రొడ్యూసర్ గారు మీకు కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ఆల్ టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. Everyone. Well, I am a very confident person, but I don't know why my hands are shivering right now. So, to begin with, Sai Rajesh Garu, thank you so much for coming and gracing this event. I mean, the teaser launch, it means a lot to us because जब ऐसे स्मॉल टीम्स या फिर न्यू पीपल आते हैं एंड उनको इतना अच्छा सपोर्ट मिलता है साई राजेश सर जैसे, आई एम अ ह्यूज फैन ऑफ हिम and it means a lot. Secondly, Hari Garu and Shekhar Garu, thank you so much for trusting me with Sridevi. It means a lot. I can promise to everyone just one thing. The project, the movie will be worth watching. So please come and watch our movie. It will be really amazing. The exaggeration bit I'll do on the trailer day. Today I'm just ending it here. Please come and watch. And thank you so much everyone for coming and gracing this event. Thank you. థ్యాంక్స్ అండి అందరూ మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు థ్యాంక్స్ అండి. సాయి రాజేష్ గారికి థ్యాంక్స్ సార్, ఎందుకంటే పిలవగానే పాపం మా చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారికి కేఎన్ రావు గారు అండ్ శ్రీనివాసరావు గారు, శ్రీధర్ గారు, ఆయన ఇరాక్లో ఉన్నారు, రాలేకపోయారు, మేడం వచ్చారు. సినిమా అంటే ఇప్పుడు అందరు చెప్పేసారు, ఇంక చెప్పడానికి ఏం లేదు. ఈ సినిమాలో నేను హీరో, నేను ఒక ఆర్టిస్ట్, అంటే ఒక క్యారెక్టర్ నాదంతే. కలంకి బైరల్లో నాది ఒక క్యారెక్టర్. ఎందుకంటే ఈ సినిమా బ్లాక్ మ్యాజిక్ బేస్ చేసింది. అనే సురేష్ అనే పెట్టనే బోర్ కొడుతున్నానా మరి ఏంటది అన్నయ్య తెలుసు, నేను ఎప్పటి నుంచో జర్నీ మాది. ఆయన అనుకుంటారు గ్యారెంటీగా ఈయనకి హిట్ పడద్దా అని అనుకుని ఉంటారు గ్యారెంటీగా. ఈసారి గ్యారెంటీగా ఇది హిట్ పడద్దు అనుకుంటున్నాను. అంటే కష్టపడాలి, అవి నేను చెప్పుకోను ఇంత కష్టపడాను అంత కష్టపడాలని, కానీ ఫైనల్గా సక్సెస్ అవ్వాలి, అదే గుర్తింపు. ఆ తర్వాత మనం పడ్డ కష్టం అంతా అప్పుడు తెలుస్తుంది బయట వాళ్ళకి, కానీ ఎవరికైనా సరే. నేను ఎంత కష్టపడ్డాను అనేది నాకు ఒకటిగా తెలుస్తుంది, చాలా మంది తెలియకపోవచ్చు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. మనం కష్టపడాలి సక్సెస్ కొట్టాలంటే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పిఆర్ చాలా బాగా చేశారు. మా స్క్రీన్ షేర్ చేసుకున్న రితిక గారి, భవ్య అండ్ పూజ గారి థ్యాంక్ యూ అండి అందరికీ. హరికి నేను నమ్మాను అంతే. నేను డైరెక్టర్ని ఒకసారి కథ విన్నప్పుడు నమ్ముతాను, మళ్ళీ నేను ఏలు పెట్టను, అలా చెయ్యి ఇలా చెయ్యి అసలు చెప్పను. నేను చాలా రెస్పెక్ట్ చేసేది ఇద్దరికే, ప్రొడ్యూసరు డైరెక్టర్ని. వాళ్ళు ఏం చెప్తారే చేస్తాను. నేను చెప్తాను కదా డే 1, నువ్వు బాగా తీసుకో, ఒక్కసారి నువ్వు టేక్ ఓకే అన్నావు అనుకో, మళ్ళా నెక్స్ట్ అది మనం పెట్టలేం, ఇంకా మళ్ళీ అంత టీంని మనం పోజ్ చేయలేము, ఏమి చేయలేం. ఓకే అంటే ఓకే, 1కి 10 సార్లు ఆలోచించుకో.
లేదా వన్ మోర్లు చేసుకో, సింగిల్ టేక్ అని నాకు గొప్ప కూడా లేదు. బాగా కష్టపడి చేయించుకున్నాడు, నాతో బాగా చేయించుకున్నాడు. నాకు బాగా అనిపించింది. నేను పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన నిలబెట్టాడు. ఎందుకంటే నేను చూసుకున్నప్పుడు ఎప్పుడు నాకు నా సినిమా పెద్దగా నచ్చదు, సీరియస్లీ నేను చూసుకోలేను. కానీ కాలంకి వేరేడు మొన్న చూసా, ఒక్క క్లైమాక్స్ 20 minutes, నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఇది నేనేనా అనేసి. సినిమా అండి 19 years నుండి ఒక ఆర్టిస్ట్ సక్సెస్ కోసం చూస్తున్నారంటే మీరు ఆలోచించాలి. ప్లీజ్ సపోర్ట్ మీడియా వాళ్ళకి. థ్యాంక్ యూ. నాకు ఈ సినిమా డెఫినెట్గా మా యూనిట్ సతీష్ గారిని, శ్రీకాంత్ కానీ, మేకప్ మ్యాన్ నాయుడు, జగన్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, ట్రావెల్ అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. పేమెంట్ లేట్గా ఇచ్చిన కూడా వాళ్ళు ఏం ఫీల్ అవ్వకుండా శేఖర్ సినిమా చేయాలని. థ్యాంక్ యూ సార్, ప్రొడ్యూసర్ గారు, అందరికీ థ్యాంక్స్ అండి. రామశంకర బాబాయ్ కష్టపెట్టావు కాదు, ఎరగొట్టేసారు 2-3 ఇరిగిపోయి నీకు ఎక్కడో రివర్స్ షాట్ పెట్టి కొడితే కిందకు అది కూడా ఏదైనా మర్చిపోయారు. ఓకే ఫైన్, బాగుంది, చాలా బాగుంది, ఆదరించండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ట్రైలర్లో ఇంకా బాగా మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నా పేరు భవ్యశ్రీ అండ్ టీజర్ నచ్చిందా కదా? ట్రైలర్ అండ్ మూవీ దీనికంటే డబుల్ ఉండిపోతుంది. ఫస్ట్లీ సాయి రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఇట్స్ అ ప్లెజర్ టు హ్యావ్ యూ సార్. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా అండ్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరి గారు, డైరెక్టర్ గారు, ఆయన చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. ఇట్స్ ఆల్మోస్ట్ 1 year. ఆయన నాకు కాల్ చేసి స్టోరీ చెప్పినప్పుడు ఐ వాజ్ సో కన్ఫ్యూజ్ వెదర్ నేను చెయ్యాలా వద్దా అని చెప్పి, బికాస్ లీడ్స్ చేస్తున్నాను కాబట్టి. బట్ ఆయన చెప్పినప్పుడు ఆ లైన్ చెప్పిన వెంటనే నేను చేస్తాను అని చెప్పాను, బికాస్ ఈ కంటెంట్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఐ థాట్ మీ హార్డ్ వర్క్ పే అవుతుంది అనుకుంటున్నాను. అండ్ శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. శేఖర్ గారు అండ్ డిఓపి అశోక్ గారితో నేను ఇంకో ఫిలిం చేస్తున్నాను, విచ్ ఇస్ కమింగ్ సూన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. అండ్ శేఖర్ గారు చాలా అంటే చాలా కష్టపడతారు. సినిమాలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఐ మీన్ ఎన్ని హడల్స్ వచ్చినా సరే ఎట్ ద ఎండ్ అవుట్పుట్ చాలా బాగా ఇవ్వాలని ఆయన ఎప్పుడు కష్టపడతారు. ఐ థింక్ ఈ సినిమాతో శేఖర్ గారు విల్ బి ద గ్రేటెస్ట్ యాక్టర్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. రితిక, నైస్ మీటింగ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఎవరి దిష్టి మా సినిమాకి తగలకుండా బ్లాక్ బస్టర్ అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. Good evening, ladies and gentlemen. It's my honor and privilege to invite all the distinguished guests, distinguished journalists and the media on this occasion to release our Caesar launch. And I thank all of you to accept our invitation and then come forward to make this function success. Long time back, myself, my co-producer Srinivasa Rao heard the story maybe about 2 years back, and then we decided to convert this into a movie for the public. This movie basically is on black magic, and then I believe that the story or the event happened more than 100 years back at a place called Kalanki. I'm not very sure, but I heard about it, and then we decided to convert this into a movie. It took almost about 2 years, and my sincere thanks and effort for my director Hariharan, and without his effort and hard work we wouldn't have completed this movie now. And his effort in coordinating the technicians and the artist is a fantastic job. I thank my hero Ashika Uma and the heroine Ritika and Pooja Kiran for their effortless and successful acting. We intend releasing this movie on 24th of next month, July, and I request
all the distinguished guests to promote our movie to reach the audience successfully. I thank again all the distinguished guests for having come and make this event a success. Thank you. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. హోప్ మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. పాటలు, సినిమా, ట్రైలర్ అన్నీ చాలా బాగుండబోతున్నాయి. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మా సినిమాని, మా పాటల్ని అన్నిటిని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికి నా నమస్కారం అండి. సో ఫస్ట్ సాయిరాజేష్ గారు అంటే నాకు బాగా ఇష్టం. సో ఎందుకు అంటే ఒక్కసారి ఇంటర్వ్యూలో మాట్లాడారు అన్నయ్య గారు ముందు. సో జర్నీ మొత్తం చెప్పినప్పుడు నాకు లిటరలీ క్రై అనమాట. సో ఆ టైంలో ఇండస్ట్రీలో ఉన్నాను. సో ఉన్నప్పుడు పడిన స్ట్రగుల్ అంటే లైక్ ఏంటంటే ఆ టైంలో ఉన్నాను, ఆ పీరియడ్లో. తర్వాత ఏంటంటే అది పుంజుకొని నెక్స్ట్ ఈ లెవెల్ అంటే మళ్ళీ కొత్త వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఇవ్వడం. సో రియల్లీ థ్యాంక్ఫుల్ సార్. అంటే కొత్త డైరెక్టర్ని ఒక డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం అంటే నాట్ ఈజీ అండి. ఒక స్టోరీని ఆయన ఎన్నో రాసుకుని ఇంకో డైరెక్టర్ని పిలిచి ఆయన స్టోరీ కూడా సినిమాగా ప్రజెంట్ చేయడం అంత నాట్ ఈజీ టాస్క్ అనమాట. సో అందుకు నాకు సాయి రాజేష్ గారు అంటే ఇష్టం. సో ఆయన రావడం అనగానే నాకు కొంచెం ఊపు వచ్చింది అనమాట. నెక్స్ట్ సో ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని, ఒక కొత్త టీంని వీళ్ళు ఏదో చేశారు, దీన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి అని ఒక ఎగ్జాంపుల్గా సో ఒకసారి చూద్దాము అని వచ్చి. సో ఫస్ట్ మీడియా అనేది వెరీ 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 ఇప్పుడు ఉన్న రోజుల్లో మా లాంటి డైరెక్టర్స్కి వెరీ సపోర్టివ్ అనమాట. సో మేము ఎంత పాజిటివ్ కంటెంట్ తీస్తే వాళ్ళు అంత పాజిటివ్గా బయట ప్రజెంట్ చేసేస్తున్నారు. సో దీని తర్వాత ఏంటంటే ఫస్ట్ మా పేరెంట్స్కి అండ్ మా వైఫ్కి వెరీ థ్యాంక్స్ అనమాట. ఎందుకంటే ఒక డైరెక్టర్గా ఒక వైఫ్ అనేది ఎంత స్ట్రగుల్ అవుతారో మా మిస్సెస్ని చూశాను. ఈరోజు స్టిల్ ఈరోజు ఇక్కడ ఉన్నారంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మా పేరెంట్స్ కూడా. సో నెక్స్ట్ ఈ కంటెంట్కి వస్తానండి. నేను నా లైఫ్లో రెండు ఇన్సిడెంట్లు చెప్తానండి. సో ఒక 15 years బ్యాక్ చేస్తే మా విలేజెస్లో చాలా తక్కువ అనమాట. సో వాష్రూమ్స్ అనేది అవుట్డోర్ వెళ్తారనమాట చాలామంది. ఒక 500 meters, 250 meters, 1 kilometer వరకు. మా నాన్నగారితో ఒకసారి వెళ్ళానండి నైట్ 9:30కి వెళ్ళినప్పుడు. మా నాన్న అప్పుడు టార్చ్ ఉండేది, మీకు బాగా తెలుసు. అట్లా అంటే విలేజెస్లో చాలామంది విలేజెస్ నుంచి వచ్చాము కాబట్టి చెప్తున్నాను. సో వేస్తున్నప్పుడు ఒక సైడ్ మేము వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము, ఒక ముగ్గు ఉంది అనమాట. సో ఫస్ట్ అప్పుడు నేను చూసాను అనమాట. నాన్న ఏంటి నాన్న అంటే, అరే అది నీకు అనవసరం, దాటుకొని రాకు, అట్టని పక్కకుండా రాకు, అలా కొంచెం జరిగి రారా అన్నాడు. ఓకే, మేము ఇద్దరు కలిసి వస్తున్నప్పుడు చిన్న సౌండ్ వచ్చేది, అంటే జస్ట్ అది గాలి, నాకు తెలియదు అనమాట. సో కట్ చేస్తే కొద్ది రోజుల తర్వాత నాకు అట్టే వెళ్తున్నప్పుడు మళ్ళీ అక్కడ ఇంకో ముగ్గు కనబడింది. మా అమ్మగారిని అడిగాను, ఏంటమ్మా అది ఏంటంటే అప్పుడు చెప్పారు చేతబడి. సో గాలి అని అప్పుడు ఫస్ట్ నా మైండ్లో వచ్చిందనమాట. తర్వాత రెండో ఇన్సిడెంట్ అండి, ఇట్స్ వెరీ అటాచ్ ఫర్ మీ. అదేంటంటే ఒక 3 years బ్యాక్ మా నాన్నగారికి ఒకళ్ళు ఫార్మింగ్ అనమాట మా నాన్నగారు. సో సారీ డాడీ, నేను ఈ స్టేజ్ మీద మిమ్మల్ని సో మీ గురించి డిస్కస్ చేస్తున్నందుకు. మా నాన్నగారికి ఏంటంటే చేతబడి చేశారు మా నాన్నగారికి 3.5 years బ్యాక్. ఆయనకి ఎలా చేశారంటే అండి, హెడ్కి, నడుముకి, కాలుకి చేశారు. సో మీకు హెడ్ ఓకే బాగుందంటే ఇది పైకి నడిచేవాళ్ళు కాదు. సో నడిచినా ఎక్కువసేపు నడిచేవాళ్ళు కాదు. సో ప్రజెంట్ ఇప్పుడు కొంచెం స్టిల్ అనమాట, కొంచెం పర్లేదు. అయితే అది ఆ ఇన్సిడెంట్ చూసాను దగ్గర ఒక 20 days నుంచి ఆయన బాధని చూశాను అనమాట. చూసిన తర్వాత ఆ టైంలో నేను ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఆ తర్వాత కొన్ని బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన సబ్జెక్టులు కూడా వచ్చేసినాయి. వచ్చిన తర్వాత మనం కూడా ఏదో చేద్దాము అని నేను చాలా స్ట్రగుల్ అవుతున్న టైంలో సో కాలేజ్ డేస్లో శ్రీరాముడు శ్రీకృష్ణ అంటే ఒక మూవీ వచ్చిందండి. సో వచ్చినప్పుడు అరే పోస్టర్ బాగుంది, సో పడుకున్నాడు హీరో, అమ్మాయి ఏదో విసురుతుంది, పోస్టర్ బాగుంది, సినిమాకి వెళ్ళండి నషాపేట. సో వెరీ సాఫ్ట్ అనమాట. ఆఫ్టర్ 2 years ఒక నివాసి అనే మూవీ వచ్చిందండి. శ్రీనగరంలో బైక్ మీద వెళ్తున్నాను. సో ఎంత ఆగలంటే బైక్ మీద ఆపేసి చూస్తున్నా, ఇలాంటి వాళ్ళు నాకు ఎందుకు పరిచయం ఎవరు హీరో, సో మనం చేస్తే మనం ఏదో కుమ్మేస్తాం కదా అని అనుకున్నానండి. ఆఫ్టర్ ఫస్ట్ లాక్డౌన్ అయిన తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది. మేము ఒక ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఆయన ఎవరో కాదు మా హీరో గారి. సో సార్ హరి సార్ మీరేనా సార్ అన్నారు. సార్ అయ్యో సార్ నేను హరి గారు సార్ అనొద్దు ప్లీజ్ కాల్ మీ హరి సార్, మీరు ఏ సినిమా చేశారు సార్ అడిగి. అంటే నేను జస్ట్ వాట్సాప్ ఓపెన్ చేసే వాళ్ళు తప్పని కాల్ చేసేసారు సార్. అయ్యో నేను శ్రీరామ్ శ్రీకృష్ణ నివాస్ సార్ నిజమా అన్న. సో అప్పుడు నాకు నిజంగా హ్యాపీ అనిపించింది ఫస్ట్ మీట్. సో ఇప్పటికి మేము దాదాపు ఒక 6 years సార్ 6 years అండి. 6 years నుంచి మేము ఒక చిన్న కెమెరాతో చేసామండి తిరుపతిలో. చేసినప్పుడు ఈయన ఆల్రెడీ ఒక 2-3 సినిమాలు తీసుంటారండి.
తీసిన తర్వాత మేమన్నామంటే నేను మా డిఓపి గారు అంటే ఈయన హీరో కదా ఆల్రెడీ ఒక 4-5 సినిమాలు చేశారు కదా మనం ఇలా చేస్తాం అది నచ్చుదో లేదో అనుకున్నాం. సో ఫస్ట్ షాట్ పెట్టిన తర్వాత ఆయనకి కాన్ఫిడెంట్ వచ్చింది ఈ కుర్రలేదో ఎరగదీస్తారు కొంచెం ఛాన్స్ ఇద్దామని. స్టిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు 20 నుంచి ఇప్పటి వరకు అండి. సో మమ్మల్ని ఎంటర్తో అరే హరిగా మంచి కథరాయి అని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి భవ్య గారు వెరీ క్యూట్ అనమాట, చాలా బాగా చేశారు మా సినిమాలో. తర్వాత కే మ్యూజిక్ వెరీ థ్యాంక్స్ అండి, ఎందుకంటే ప్రియాంక మేడం గారికి, రాజు గారికి. సో నెక్స్ట్ ఇంకొకరికి చెప్పాలండి, మేము 2-3 డేస్ నుంచిగా ఈవెంట్ జరిగిద్దా లేదని బోల్డ్ టెన్షన్లో ఉన్నాం. బట్ స్పాట్లో మాకు ఎడిట్స్ అంటే పోస్టర్స్ ఇచ్చారు. అజయ్ గారికి వెరీ థ్యాంక్స్ అండి, ఏజే బిట్స్. తర్వాత ఇంత ఈవెంట్ ఇంతమంది రావడానికి కారణం సో నందు గారండి. సో నందు అన్న వెరీ వెరీ థ్యాంక్ యూ. నన్ను ఒక్కసారి అనండి, లేదు ఒక్కసారి అండి, లేదు నందు గారు ఒక్కసారి అండి, ఎందుకంటే ఈయన ఒక డైరెక్టర్ అండి. సో ఒక డైరెక్టర్ అంటే ఒక డైరెక్టర్ని చూసుకోవడం అంటే అంత నాట్ ఈజీ టాస్క్, అదే ఫస్ట్ క్లాస్ చెప్పాను. సో ఇదండి, ఇంకో నా గురించి నేనేం చెప్పనండి. సో టైం అయిపోయింది, ఇంకా మనం మంచిగా మాట్లాడదాము, ఓకేనా? సో చాలా ఉంది, చాలా థ్యాంక్ యూ అండి. సినిమా బాగుంటుందండి.